ఆంగ్లంలో రచించిన ద వండర్ఫుల్ విజర్డ్ ఆఫ్ ఆజ్ అనే నవల. ఈ నాటికలు ప్రదర్శించడానికి మన ప్రకాశం బి మరియు ప్రమోదం విద్యార్థులు మీ ముందుకు వస్తున్నారు. వీరి గురువులు మైత్రి గారు మరియు గౌతమ్ గారు. గట్టి చప్పలతో వారిని ఆహ్వానిద్దాం. కొండంత పని ఉంది. నువ్వు ఇలా అడ్డుపడితే ఎలా? నేను నిజమే చెప్తున్నా చిన్నమ్మ. మన తోటరాముడు పిచ్చి కుక్క అని పోలీసులకు పట్టిస్తుందట. ఇంకా ఆపేసరికి ఈయనుంటే సహాయం చేయి, లేకుంటే వెళ్ళి ఆడుకో, కానీ నా బుర్ర తినకు. ఇదిగో అక్కడ మన సుందరం సత్యం శివం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనిలో సహాయం చేయి. నీ పిన్ని మెచ్చుకుంటుంది. చూసావా రాముడు, చిన్నమ్మ చిన్నాన్న నా మాట పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎలా? ఏమైంది తల్లి? నేను ఎవరైనా తిట్టారా? నాతో చెప్పు, నేను వింటాను. మన పొరుగింటి గంపమ్మ మన తోటరాముడిని పోలీసులకు పట్టిస్తుందట. చిన్నమ్మ చిన్నాన్న నా మాట పట్టించుకోవడం లేదు. ఓ సంతేనా? దీనికి అంత పెద్ద పరిచయాల? కొంచెం తెలివి వాడితే ఎంతటి జటిల సమస్యలైనా సులువుగా తీర్చవచ్చు. అది సరే, కానీ మన తోటరాముని తీసుకుపోవాలని మనసు ఎలా వచ్చింది? ఆమెకు ముందే దానితో మీరు ఏమిటో తెలియదు మనసులోని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఎదురు పడితే ఏ కష్టమైన ఎదుర్కోవచ్చు. ఇదిగో ఈ పిచ్చి కుక్కని పట్టి తేవాలని పోలీసు పత్రం. మర్యాదగా దాన్ని ఇచ్చే. అయ్యో గంపమ్మ గారు, మా తోటరాముడి పైన మీకెందుకు అంత కోపం? ఏమో, దాన్నే అడుగు. నన్ను చూసినప్పుడల్లా అరిచి గోల చేస్తుంది. తోటరాముడిని అందరూ ఎంతో ముద్దు చేస్తారు. ఇది కూడా మనతో ఎంతో బాగుంటుంది. అవునులే, అందరూ మంచివారే. నేనే గయ్యాలి గంపమని అంతేగాను అనేది. కొంచెం ఆలోచించి మాట్లాడండి. అబ్బో, వచ్చాడండి పండితుడు, చదువు రనుకుంక. నువ్వు నాకు తెలివి నేర్పుతున్నావా? ఒరే, పశువులను కాసే పంటవాడిని నువ్వు నాకు జాలి దయ నేర్పిస్తున్నావా? ఓయ్, ఇదిగో గొప్ప, నా సంగతి నీకు తెలియదు. నాతో పెట్టుకోకు. డొక్క చీల్చి డోలు కట్ట. ఏమనుకుంటున్నావు? కోడి తిరిగి పంగ. కోడి పిల్లలు చూసి బెదిరిపోతావు. నా ముందా నీకు గంతులు? నువ్వు ఎంత చెప్పినా నేను రాముని ఇవ్వను. ఇవ్వాల్సిందే. కుదరదు. తప్పదు. గంపమ్మ గారు, నేను దండం పెడతాను, ఈసారి వదిలేయండి. దయచేసి ఇది ఆఖరి హెచ్చరిక అనుకోండి. సరే, ఈసారికి నీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకోసారి అయితే ఈ పిచ్చి కుక్కని ఏం చేస్తానో నాకే తెలియదు. ఖబర్దార్. ఈ వల్ల మనకు గొడవలు వస్తున్నాయి. ఈసారికి ఇలా అయితే ఈ కుక్కని ఇంటి నుండి తరిమేయాలి. నేను ముందే చెప్పానా మీ చిన్నమ్మకి కోపం వస్తుందని? ఈ గొప్ప మనమే గొడవ.
ఈసారి వస్తే దాని పని పడతా. నువ్వు ఆలోచించుకున్నాను అది చెయ్యాలి వాటిని పట్టించుకోకు. చిన్నమ్మ చిన్నాన్న నువ్వంటే చాలా ప్రేమ. ఏమంటా నీతో ఉన్న పాత పరుగు. చూసావా రాముడు, ఇక్కడ ఉంటే నీకు ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే మనం ఇక్కడ ఉండొద్దు. ఈ భయాలు బాధలు లేని అందమైన ప్రపంచానికి వెళ్ళిపోదాం పద. ఓం శక్తి, పెద్దగా ఓం కాళీ, ఇంకా పెద్దగా. ఓం త్రిపుర సుందరి. రాముడు ఈయన ఎవరో యోగిలా ఉన్నాడు, మనకి సహాయం చేస్తాడేమో, అడుగుదాం పద. స్వామి నమస్కారం. ఇంకేం చెప్పొద్దు, మేం ఆత్మయోగులం, మాకు అంతా తెలుసు. నువ్వు నా పేరు ధరిత్రి, వీడు తోటరాముడు. చెప్పానుగా అంతా తెలుసని. పూర్వజన్మలో నీ పేరు డోరతి, దీని పేరు టోరో. పూర్వజన్మలో మీరు అమెరికా దేశంలో కాన్సస్ రాష్ట్రంలోని ఒక కుగ్రామంలో ఉండేవారు. చూసావా రాముడు, మహానుభావులు పూర్వజన్మ కూడా చెప్తున్నారు. చాలా చెప్తాను. ఈ అద్దంలో జరిగినది జరగబోయేది నేను చూడగలను. అంబా పలుకు, జగదంబా పలుకు. నువ్వు నేను ఇంటి నుండి పారిపోయాను. నాకు అన్ని కష్టాలే బాధలే. అందుకే ఏ కష్టాలు బాధలు లేని అందమైన ప్రపంచానికి వెళ్ళిపోతున్నాను. నాకు దారి చెప్తారా స్వామి? తప్పుకుంటా. చికామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. నాకు ఎవరో పెద్దవిడ కనిపిస్తున్నారు. అది మా చిన్నమ్మ. ఎలా ఉన్నారు? పాపం చాలా దిగులుగా ఉన్నారు. నీకోసం వేచి ఉన్నారు. 2 రోజులుగా అన్నం కూడా తినలేదు. ధరిత్రి ఎక్కడ ఉన్నావమ్మా? ధరిత్రి త్వరగా వచ్చి తల్లి. పాపం చిన్నమ్మ చిన్నాన్న నా కోసం. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. చిన్నమ్మ చిన్నాన్న. పిచ్చి పిల్ల, క్షేమంగా ఇల్లు చేరేలా చూడు తల్లి. ఈ చీకటిలో, ఈ చలిలో ఎందుకైనా మంచిది, నేను వెళ్తాను. అబ్బా, అంతా చీకటి, ఏం కనిపించడం లేదు. ఈ వేప చెట్టుని పట్టుకుంటాను, లేకపోతే ఈ హోరు గాలికి ఎగిరిపోతానేమో. రాముడు, ఇది మన కాంచనపురంలా లేదు. అంతా వింతగా ఉంది. ఏమిటి ఈ ప్రదేశం? ఏ బుద్ధి, జాగ్రత్త, అది రాక్షసి. ఒసే బుచ్చి, జాగ్రత్త, అది రాక్షసి. సరే లచ్చి, నువ్వు వెళ్ళి చూడు. నాకు మాత్రం భయం ఉండదా? అరే అచ్చి, నువ్వు చూడొచ్చుగా.
మీరెవ్వరూ వెళ్ళొద్దు. మీ నాయకుడిగా నేను ఉండగా మీకు భయం వద్దు. ఇందు మూలంగా అందరికీ ఒక ముఖ్య గమనిక. శూర్పణఖ అనబడే ఈ చుప్పనాతి మొత్తంగా అచ్చంగా స్వచ్ఛంగా ఇందు మూలంగా అందరికీ ఒక ముఖ్య గమనిక. శూర్పణఖ అనబడే ఈ చుప్పనాతి మొత్తంగా అచ్చంగా స్వచ్ఛంగా చచ్చింది. జయ హో పెద్దయ్య, జయ హో గౌరీ మాత, జయ హో ధరిత్రి. ఆశ్చర్యం, వీరికి నా పేరు ఎలా తెలుసు? స్వాగతం చిన్నారి. మా భిన్నభుజం వాసులందరికీ చాలా గొప్ప సాయం చేశావు. మా వారు నీకు ధన్యవాదాలు చెప్తున్నారు. సాయమా? ఏం సాయం చేశాను? ఆ క్షుద్ర మాంత్రికురాల్ని చంపి వీరిని రక్షించింది నువ్వే. అవును, మమ్మల్ని బానిసలు చేసి నా కష్టాలు మాలో రోజున ఒకరిని చంపి తినేది. తిండి బట్టలు విలువన్నీ దూరం చేసింది. ఇటువంటి భయంకరమైన రాక్షసిని నేను చంపానా? అవును, నువ్వే వేప చెట్టుతో సహా ఆమె మీద పడ్డావు. ఆ దెబ్బకి ఆ శూర్పణఖ హరి అన్నది. అయ్యో నా చెల్లి, నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు వెళ్ళిపోయావా? ఎవరు ఎవరు నా చెల్లిని చంపింది? నువ్వా నువ్వా నువ్వా? అది అనుకోకుండా జరిగింది. నన్ను క్షమించండి. ఓ, ఆ కెంపుల చెప్పులు నా చెల్లివి. ఇవి నీ దగ్గర ఉన్నాయంటే నువ్వే నా చెల్లిని చంపావు అన్నమాట. నా చెల్లి చెప్పులు ఇచ్చే. ఈ చెప్పులు నీకు దొరకవు. అవి ఇప్పుడు ధరిత్రివి. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపో. ఆహా, ఏదో ఒక రోజు నిన్ను నీ కుక్క పిల్లని అంతం చేస్తా. ఖబర్దార్. హా హా హా. నాకు భయంగా ఉంది. నేను మా ఇంటికి వెళ్ళాలి. దారి చెప్పండి. నీకు ఆ గొప్ప ఓజస్తేజ మాంత్రికుడు మాత్రమే సహాయం చేయగలడు. అతనిని ఎలా కలుసుకోవాలి? ఆయన మరొకత కోర్టులో ఉంటారు. తెలివి, దయ, శక్తి అన్ని సుగుణాలు ఆయనలో ఉన్నాయి. అందరి కోరికలు తీరుస్తారు. ఈ బంగారు బాట వెంట వెళ్ళు. మరొకత కోట చేరుతావు. నీకు అంతా శుభం జరుగుతుంది. జయ ఓజస్తేజ. ధన్యవాదాలు. జై ఓజస్తేజ. జయ ఓజస్తేజ. నువ్వు దారి తప్పినట్టున్నావు. అవునండి, మరకత కోటకు వెళ్ళాలి. ఓ, అయితే అటు వెళ్ళాలి. కాదు కాదు, అటు కాదు, ఇటు. ఏమో, నాకు అంతా అయోమయంగా ఉంది. అరే, నువ్వు దిష్టి బొమ్మ కదా, మరి మాట్లాడుతున్నావు? అవును, నా పేరు గడ్డి బాబు. నాకు మెదడు లేదు. లోపల అంతా గడ్డి మాత్రమే. అందుకే కాకులు కూడా నాకు భయపడవు. నీలో ఏదో ఉంది కాబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. ఏమో, కానీ నా మీద నాకే గౌరవం లేదు.
నేను ఓజస్ తేజ మాంత్రికుడి దగ్గరికి వెళ్తున్నాను. నాకు ఇల్లు చేరే దారి చూపిస్తాడు. నాతో రా, నీకు మెదడు ఇవ్వచ్చు. నిజంగానా? తప్పకుండా వస్తాను. ధన్యవాదాలు. జై ఓజస్ తేజ. జై ఓజస్ తేజ. అమ్మా కీళ్ళ నొప్పులు. కాస్త డబ్బులు నూనె వేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది. అమ్మయ్య, నేరుగా బిగుసుకుపోయాను. నన్ను విడిపించినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతగా మీకు ఏం సహాయం చేయగలను? ఆశ్చర్యం, నువ్వు మరో మనిషివి ఎలా? అవును, నా పేరు సత్తుబాబు. నా బ్రతకంతా యాంత్రికమే. నాకు గంటే లేదు, మనసు లేదు, ఏ భావాలు లేవు. నీలో ఏదో ఉంది కాబట్టి నువ్వు మాకు సహాయం చేయాలనుకుంటున్నావు. ఏమో కానీ నా మీద నాకే నమ్మకం లేదు. నాకే కనుక గంటే అంటే గొప్ప గొప్ప దానాలు చేసి ప్రపంచంలో ఎవరికి కష్టాలు లేకుండా చూసుకునేవాడిని. మేము ఓజస్ తేజ మాంత్రికుడి దగ్గరికి వెళ్తున్నాము. నాకు ఇల్లు చేరి మార్గం చూపిస్తాడు. నాకు మెదడు ఇస్తాడు. నువ్వు మాతో రా, నీకు గుండె ఇవ్వగలడు. ఆహా, ఎంత శుభవంతం. పదండి వెళ్దాం. జై ఓజస్ తేజ. జై ఓజస్ తేజ. ఎవరు మీరు? ఎవరికి? నేను రాజులు. చీరేసా, ఈడేసా, చింపేసా, చంపేసా. ఛీ, నువ్వు సింహానివి కదా, మరి ఇంత పిక్కిగా ఉన్నావేంటి? నా పేరు సింహబాబు. ఎవరికి? రాజునే, కానీ నాకు ధైర్యం లేదు. నా నీటిని చూసి నేనే భయపడతాను. నువ్వు నీ లోపాలను ఒప్పుకున్నావు. దానికి నిజమైన ధైర్యం కావాలి. నా దృష్టిలో నువ్వు ధైర్యవంతుడివి. ఏమో నాకు తెలియదు, కానీ నాకు ధైర్యం ఉంటే మాత్రం శక్తి లేని జీవాలకు అందుగా ఉంటాను. నా ప్రజలను రక్షించుకుంటాను. మేము ఓజస్ తేజ మాంత్రికుడి దగ్గరికి వెళ్తున్నాము. నాకు ఇల్లు చేరే దారి చెప్పుతాడు. నాకు మెదడు ఇస్తాడు. నాకు గుండె ఇస్తాడు, నీకు ధైర్యాన్ని కూడా ఇస్తాడు. అయితే పదండి. జై ఓజస్ తేజ. జై ఓజస్ తేజ. ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? నేను గడ్డి బాబుని, నాకు మెదడు కావాలి. నేను సత్తుబాబుని, నాకు గండే కావాలి. నేను సింగుబాబుని, నాకు ధైర్యం కావాలి. ఇలాగా వేల మంది రోజు వస్తారు. ఇక్కడ అంత సమయం లేదు. వెళ్ళండి వెళ్ళండి. నేను ధరిత్రిని, నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఓహో, నువ్వేనా ధరిత్రి? సరే, నువ్వెక్కడ? నేనేసుకున్న కెంపుల చెప్పులు చూడండి. అయితే సరే, మీరు లోనికి వెళ్ళొచ్చు. శుభమస్తు. మహామాంత్రికుడు ఓజస్ తేజ దగ్గరికి వస్తున్నది ఎవరు? అయ్యా, నేను ధరిత్రిని, నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాలి. గట్టి బాబుకి మెదడు, సత్తు బాబుకి గుండె, సింగ
బాబుకి ధైర్యం కావాలి. చిచ్చి, మీలాంటి వారికి సహాయం చేయడం ఏమిటి? వెళ్ళిపోండి. అయ్యో అట్లా అనకండి, మేమెంతో ఆశతో వచ్చాము. మీరేం చెప్పినా చేస్తాము. మేము తెలివి ఉపయోగిస్తాము. మనసు పెట్టి కష్టపడదాం. భయం లేకుండా ముందుకు వెళ్తాం. అయితే ఒక షరతు, మీరు వెళ్ళి ఆ దుర్ముఖి మంత్రదండాన్ని నాకు తెచ్చి ఇవ్వాలి. అలాగే తెస్తాము. ధన్యవాదాలు. జై ఓజస్ తేజ. జై ఓజస్ తేజ. ఆ చెప్పులు నాకు ఇచ్చే, లేకపోతే నీ కుక్క పిల్లతో కోసేస్తా. వద్దు, తోటరాముని ఏం చెయ్యొద్దు. నీకు 1 నిమిషం సమయం ఇస్తున్నా, ఆలోచించుకో. ధరిత్రి, నాకు ఆలోచన వచ్చింది. ఆ పాత్రలో విభూతి దానిన చల్లు, అది కరిగిపోతుంది. అది చూస్తుండగా ఎలా? నేను నీతో మాట్లాడుతూ ఉంటాను. నాకు భయంగా ఉంది. ఏం భయం లేదు, నేనున్నాను. సరే. ఓయ్, ఏమిటి గుసగుసలు? మీరు ఎన్ని పన్నాగాలు వేసినా ఈ దుర్ముఖి ఏం చేయలేరు. ఇంతకి ఏం నిశ్చయించారు? దుర్ముఖి పాపం కుక్క పిల్ల ఎంతో ముద్దుగా ఉండదు, వదిలేవా? అరే, ముందు నిన్ను తంతారురా. శభాష్ ధరిత్రి, దుర్ముఖిని చంపేశావు. మనకి మంత్రదండం చిక్కింది. పదండి మరొక కోటికి. ఓజస్ తేజకు తీయించేదా, మనం కోరుకున్నవి అందుకుందాం. జై ఓజస్ తేజ. జై ఓజస్ తేజ. మహామాంత్రిక, మీ షరతు ప్రకారం దుర్ముఖి మంత్రదండాన్ని తెచ్చాము. మా కోరికలను తీర్చండి. ఎవరు నువ్వు? ఓజస్ తేజ ఎక్కడ ఉన్నారు? నువ్వు ఆయనను ఏమైనా చేశావా? వెంటనే చెప్పు, లేదా చీరేస్తా. నాకు అర్థమైంది, ఇతనే ఓజస్ తేజలా నటించినాడు. బాగా గుర్తించావు. ఈయన ఇక్కడ అనుకోకుండా చిక్కుకుపోయాడు. దాన్ని తెలియక ఇలా నటిస్తూ కాలం గడుపుతున్నాడు. అవును, నేను ఒక సాధారణ మనిషిని. నాకు ఎటువంటి మహిమలు శక్తులు లేవు. మరి మా కోరికల మాట ఏమిటి? గట్టిబాబు, నువ్వు ఆ మాంత్రికురాలి గురించి చాలా తెలివిగా ఆలోచించి మంచి మార్గం చెప్పావు. కాబట్టి నీకు ఇప్పటికే మెదడు ఉంది. దానికి గుర్తింపుగా నీకు నాలోని తెలివి తెలుసుకునేలా చేశాడు. జై ఓజస్ తేజ. సత్తుబాబు, నువ్వు అందరి పట్ల జాలి దయ చూపిస్తూ ఉంటావు. కాబట్టి నీకు ఇప్పటికే గుండె ఉంది. దానికి గుర్తింపుగా నీకు దయానిధి అనే బిరుదు ఇస్తున్నాను. నాలోని మంచి హృదయాన్ని తెలుసుకునేలా చేశాడు. జై ఓజస్ తేజ. సింగబాబు, మీ ధైర్యం వలనే ఆ దుర్ముఖిని చంపగలిగారు. కాబట్టి నీకు ఇప్పటికే ధైర్యం ఉంది. దానికి గుర్తింపుగా నీకు ఈ మహావీర చక్రం ఇస్తున్నాను.
కళ్ళు మూసుకుని ఇల్లు కన్నా స్వర్గం లేదు అని అనుకో. మిత్రులారా, మీకు వీడ్కోలు. వీరుంటే మళ్ళీ కలుద్దాం. ఇల్లు కన్నా స్వర్గం లేదు, ఇల్లు కన్నా స్వర్గం లేదు, ఇల్లు కన్నా స్వర్గం లేదు. ఓజస్వీరా, నన్ను ఇంటికి పంపించేయి. ఇక్కడే ఉన్నాను తల్లి, నీకేం భయం లేదు. దాన్ని క్షేమంగా తెచ్చినందుకు ధన్యవాదాలు జంగమయ్యా. పిచ్చి పిల్ల కింద పడి దెబ్బ తాకినట్టు స్పృహ కోల్పోయి కలవరిస్తున్నది. అది కలనా? నిజంగా ఉన్నది. మీరందరూ అక్కడ ఉన్నారు. నేను అక్కడ తెలివిగా ఉన్నానా? నేను మంచి మనసుతో ఉన్నానా? ధైర్యంగా ఉన్నారా? మీరందరూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఎలాగైతే చూసుకోవాలనుకుంటున్నారో ఆ లక్షణాలు మీలో అక్కడ ఉన్నాయి. భేష్! నువ్వు కూడా ఉన్నావు జంగమయ్య. మా కళ్ళు తెరిపించుకునేలా చేశావు. చాలా సంతోషం తల్లి. అయినా నేను దారి చూపించాను, కానీ ఎవరి ప్రయాణం వారిదే. ఎలాగైతే ఏమిటి, నువ్వు ఇంట్లో క్షేమంగా ఉన్నావు, అది నాకు చాలు. ఎంతకీ నీ కళల ప్రపంచంలో ఏం నేర్చుకున్నావు తల్లి? మనిషి సంతోషాలకు దూర దేశాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగని బాధలు వచ్చాయని ఇల్లు వదిలి వెళ్ళడం అక్కరే లేదు. మనసుని అదుపులో పెట్టుకుంటే అదే చాలు. ఇల్లును మించిన స్వర్గం లేదు. ఇల్లును మించిన స్వర్గం లేదు. ఒక్క నిమిషము, అందరూ ఈ మన పిల్లలు ముద్దుగుమ్మలు బంగారు కొండలు ఎంత చక్కగా తయారయ్యారు చూడండి. ఈ ప్రాప్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇక్కడ పనిచేసే వాలంటీర్స్ అందరికీ ఇదే ఫుల్ టైం ఉద్యోగం కాదండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, క్రికెట్ మ్యాచ్లు ఉన్నాయి, టెన్నిస్ క్లాసులు ఉన్నాయి, మ్యూజిక్ క్లాసులు అన్నీ ఉన్నాయి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ మన గురువులు, వాలంటీర్లు ఎంత కృషి చేసి ఎంత అద్భుతమైన నాటకం మనకు ప్రదర్శించారో చూడండి. మరొకసారి స్టాండింగ్ అప్లౌస్ ప్లీజ్.